లైవ్ షోకి స్వాగతం. చర్చలో ఈరోజు పాల్గొంటున్నారు శ్రీ కృష్ణరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, ఢిల్లీ నుంచి. ఇక ఆంధ్రప్రదేశ్కి లభించింది పప్పన్నమా లేక అప్పన్నమా? పత్రికలైతే ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే అసలు ఇక శరబ అంటూ ఊగిపోయి పూనకం వచ్చినట్లు, రాజధానికి రాజసీమ వచ్చేసినట్లు. వస్తే సంతోషమే, మనకి ఎవరు అభ్యంతరం లేదండి, ఆక్షేపణ లేదు. వీళ్ళేమో హ్యాపీ ఏపీ అని వీళ్ళు రెచ్చిపోయి రాశారు. అయితే విషయం ఏంటంటే ఏపీకి వచ్చింది అప్పే, అంటే అప్పన్నమే, పప్పన్నం కాదు అని శ్రీ గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే అది 30 ఏళ్ల పాటు అప్పు తీర్చవచ్చు కదా అని చెప్తున్నారు. సరే, కేంద్రం ఏమైనా కొద్దిగా ఇస్తుందేమో చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే 15,000 కోట్లు అప్పే, ప్రపంచ బ్యాంకు ఇటువంటి వాటి నుంచి తీసుకొస్తారని. సో అప్పుకే ఎంత సందడి చేస్తే అయినప్పుడు కూడా అప్పు వచ్చినందుకు కూడా సంతోషం, నాకు అభ్యంతరం. కానీ ఈనాడు వీళ్ళు అబద్ధాలు ఎందుకు రాస్తున్నారు అనటానికి ఇదో పెద్ద ఉదాహరణ అన్నమాట. అబద్ధం రాశారు అనడానికి రాజసం ఏంటిది, రాజధానికి రాజసం, ఇట్లా చంద్రబాబు గారు అనలేదు అన్నమాట. వీళ్ళు అంటున్నారంటే వీళ్ళ రాజభక్తి, రాజుని మించిన రాజభక్తి ఆ స్థాయిలో ఉందన్నమాట. ఇక వీళ్ళు హిందూ పత్రిక చూడండి. నితీష్ హెయిల్స్ బడ్జెట్ యాజ్ బీహార్ గెట్స్ 58,900 crores, 58,900 కోట్ల రూపాయలు బీహార్కి వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 15,000 కోట్ల అప్పు వచ్చింది. వేరేజ్ బీహార్కి వచ్చింది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఫండింగ్, రోడ్లు వేయనివ్వండి, ఇంకోటి వేయనివ్వండి, బహుశా వచ్చేడాది ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని కావచ్చు. సో ఈ పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇక పోలవరం గురించి ఊరికే పోలవరం ప్రస్తావించినందుకే ఎగిరిగంతేస్తున్నారు అంతే తప్ప పోలవరానికి ఏమి ఇస్తున్నారు? 55,000 కోట్ల ప్రాజెక్టులో, అంటే నిర్వాసితులతో సహా కలిపి, దాని గురించి ఒక్క ముక్క లేకపోయినా కూడా పోలవరం గురించి మాట్లాడారు, దాంట్లో రాశారు, ఒక పదం రాశారని సంతోషపడే పరిస్థితి. అంటే కేంద్రాన్ని తెలుగుదేశం జనసేన కూటమి నిలదీయలేకపోతోంది. ఇంత సపోర్టు, వాళ్ళ సపోర్టు మీద ఆధారపడి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ మనం కేంద్రం మీద ఆధారపడలేమని అన్నదానికి ఇప్పుడు దీనికి సరిపోయింది. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రమే, వాళ్ళకి మాత్రమే పండగగా ఉంది. ఆ 15,000 కోట్లు అప్పు వస్తే ఏ రకంగా మరి వాడతారో ఏం పోడో తెలియదు. కానీ బట్ ఇప్పటికైతే అది పప్పన్నం కాదు, అప్పన్నంగానే కనపడతా ఉంది. ఇక పోలవరం గురించి రోజు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం, గత ప్రభుత్వ తప్పు, పాపం అంటూ మాట్లాడారు కదా. ఈ రెండు పార్టీలకి, వైసీపీకి టీడీపీకి సంబంధం లేని వేరే పార్టీ నాయకుడు, సిపిఎం నాయకుడు రాఘవులు గారు ఏమంటున్నారో ఒకసారి బయట చూద్దాం. ఈ డయాఫ్రామ్ వాల్ పాడైపోయింది అంటున్నాం. ఎందుకు పాడైపోయింది? కాఫర్ డ్యామ్ మనం 2 ఖాళీలు పెట్టి చేసాం, అందువలన పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు. కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది? నీళ్లు నిలవండి గిరిజనులు మునిగిపోతారు. అందుకని ఏం చేయాలి? ఎవరైనా డిజైన్ చేయాల్సింది కాఫర్ డ్యామ్ కట్టకముందే మునిగిపోయే గిరిజన ప్రాంతాలందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి. ఇది ఎవరిది? 2017లో కాఫర్ డ్యాము ప్రారంభమైంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది? ముందు గిరిజనులకు రిహాబిలిటేషన్ చేద్దాం, అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం. కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ కడదాం. అప్పుడు గిరిజనులు మునిగిపోరు, కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు, డయాఫ్రామ్ వాల్ పాడైపోదు. ఎందుకని కాఫర్ డ్యామ్కి 2 గ్యాప్లు వదిలిపెట్టారు? మన కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు, అందుకని గ్యాప్లు పెట్టేశారు. ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే. ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు, ధ్వంసం చేశాడు. దీనికి బాధ్యత ఎవరిదనేది అది చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇదేం వైసీపీకి మిత్రపక్షము కాదు, అలాగే తెలుగుదేశానికి శత్రుపక్షము కాదు. బివి రాఘవులు గారు, సిపిఎం సీనియర్ నేత, నిజానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి
నిర్వాసితులు మునిగిపోతారు అని ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్న పార్టీ ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు. పోలవరాన్ని నాశనం చేసిందా లేదా విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అచ్చంగా అసత్యాల మీద ఆధారపడి ఎలా రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. మరి ఇంతకీ చంద్రబాబు గారే ఒప్పుకున్నప్పుడు, అది అప్పన్నమైనప్పుడు, ఆ అప్పుతోటే రాజధాని కడితే అది మరింత భారం అవుతుందా? దాదాపు 2 లక్షల కోట్లు, లక్షన్నర కోట్లు అవసరమైతే 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కడితే అది సరిపోతుందా? ప్రాథమిక సదుపాయాలకు సరిపోతాయా? అసలు ఏ పర్పస్కి ఇస్తారు? ఇవన్నీ సరే వర్కింగ్ డీటెయిల్స్ తర్వాత తెలుస్తాయి అనుకోండి. బట్ వీళ్ళు ఎంత సందడిగా అసలు ఇదిరిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్న తీరు, ఇది బీహార్కేమో 59,000 కోట్లు గ్రాంటు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికేమో 15,000 కోట్ల అప్పు. దీనిపై ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడతారు. సార్, ముందుగా మీ అందరికీ కూడా శుభోదయం అండి. గతంలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రహాసనాలు మనం చూసామో, ఇప్పుడు బడ్జెట్ లో ఏదో ప్రకటన చేస్తే అది అమలు అవుతుందో లేదో మనకు తెలియదు. దాని మీద కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రహాసనాలు. ఆ అమరావతి మీద కనకవర్షం కురిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్కు ఇప్పటిగా నిధులు, దట్ ఈజ్ చంద్రబాబు. ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు, అమరావతిలో చెకోడి తిప్పిన చంద్రబాబు. ఇటువంటి ఒక అభూత కల్పనలన్నీ కూడా విచ్చలవిడిగా ప్రచారం చేయటం ప్రారంభించారు. వీరింత చెప్పినట్టు అమరావతికి సంబంధించి ఒక పెద్ద మోసాన్ని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తోందండి. మనం ఏమంటున్నాం అంటే, మీరు కూడా అన్నారు ఇందాక, మీరు ఒక ఆశాభావం వ్యక్తం చేశారు, కొన్ని అప్పన్నా వస్తుంది కదా అని చెప్పి. నిజానికి ప్రపంచ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఇస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గరికి $1 బిలియన్ లోను కోసం వెళితే వాళ్ళు $300 మిలియన్ వరకు ప్రతిపాదనలు పంపించమని చెప్పంటే ఈయన పంపిస్తే చివరికి ఆ ప్రతిపాదనను కూడా ప్రపంచ బ్యాంకు తిరస్కరించింది. దీన్ని మనం మర్చిపోకూడదండి. ఇది కూడా అమరావతికి సంబంధించిన లోన్ ప్రపోజల్ ని ప్రపంచ బ్యాంకు 2019 జూలైలో తిరస్కరించింది. దానికి కారణం ఏమిటంటే పర్యావరణ పరిస్థితులు, అలాగే సామాజిక స్థితిగతులు సంబంధించి వారికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అమలైతే అక్కడ బడుగు బలహీన వర్గాల జీవన వృత్తికి భంగం కలుగుతోంది, పచ్చని పొలాలకు నష్టం కలుగుతుంది అనేది ఆ ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ కన్సల్టెంట్ కమిటీ విజయవాడ వచ్చినప్పుడు కూడా స్వయంగా నేను కూడా కలిసానండి, వెళ్ళి వాళ్ళది. అటువంటి ప్రపంచ బ్యాంకుకి మరి ఇంకొకసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమంటే ఇస్తుందా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వమంటుంది? గతంలో అమరావతికి సంబంధించి లోను ఇవ్వవద్దు, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిందే సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు కూడా మోడీ గారు అధికారంలో ఉన్నారు. అంటే అప్పుడు మీరు ఇవ్వద్దని చెబితే ప్రపంచ బ్యాంకు మానేస్తే ఇప్పుడు ఇవ్వమని చెప్పి అడుగుతారా? అసలు ప్రపంచ బ్యాంకు ఇస్తుందా? అది ఇవ్వడానికి కూడా సాధ్యం కాదని. ఎందుకంటే అంత 15,000 కోట్ల రూపాయలు లోను ఇవ్వాలి అంటే ప్రపంచ బ్యాంకు, వీళ్ళు మనం అభ్యపెట్టడం తప్ప వాళ్ళు మళ్ళీ ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ ప్రతి గ్రామంలో తిరగాలి, అక్కడ అధ్యయనం చేయాలి. వారు ఆ అధ్యయనం చేసిన నివేదికను బట్టి ఆ లోన్ వస్తుందో లేదో అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక పచ్చాబద్ధం ఏం చేస్తున్నారంటే, ఇది 30 ఏళ్ల పీరియడ్, 30 ఏళ్ల దాకా మనం కట్టక్కర్లేదు అని చెప్పి ఒక పచ్చి అబద్ధం ఒకటి ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఏవి కూడా మాక్సిమం 5 years మాత్రమే గ్రేస్ పీరియడ్ ఇస్తారండి. అంటే మనం ఆ లోన్ తీసుకున్న తర్వాత 5 ఏళ్ల వరకు కట్టక్కర్లేదు. ఆ తర్వాత 5 నుంచి 15, 18, 20 సంవత్సరాల మొత్తం చెల్లించాలి. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే 30 సంవత్సరాల వరకు ఆ అమౌంట్ పే చేయక్కర్లేదు. ఎందుకు పే చేయక్కర్లేదండి? ప్రపంచ బ్యాంక్ అనేది వడ్డీలు తీసుకునే ఒక వడ్డీలు తీసుకుంటూ రుణాలు ఇచ్చే ఒక సంస్థ. అది దానికి మన పట్ల అంత ప్రేమే ఉండదు. అది 30 ఏళ్ళు కూడా వదిలేస్తారు వాళ్ళు. సరే, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి అని చెప్పంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిజాన్ని చెప్పాలంటే ఈ మోడీ గారి ప్రభుత్వం చాలా గొప్పలకు పోయి పక్కన ఉన్న శ్రీలంకకి, భూటాన్కి, లేదా మాల్దీవులకి, ఇటువంటి దేశాలకి దాదాపు ఈ 2 ఏళ్లలో దాదాపు 90,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసిందండి.
ఇదే ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు అంటే 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నేరుగా ఎందుకు చేయటం లేదు? ఇది మనం గమనించాలి. ఎందుకు చేయట్లేదంటే ప్రహసనం కాబట్టి. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఎటువంటి సహాయం సహకారం అందించే యోచనలో లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి వాళ్ళు మభ్యపెడుతున్నారు, మోసగిస్తున్నారు. మనం మరోసారి మోసపోతున్నాం. ఇంకో విషయం సార్, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ నితీష్ కుమార్ గారు, ఒక్కసారి వారి పనితీరు మనం గమనిద్దామండి. నితీష్ కుమార్ గారికి పార్లమెంట్ లో కేవలం 12 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పే నారా చంద్రబాబు నాయుడు గారికి 21 స్థానాలు ఉన్నాయి. అయితే ఏంటంటే కేవలం 12 స్థానాలున్న నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారి మొత్తం చంద్రబాబు గారి ఖాతాలో వేయకూడదేమో. 3 బీజేపీ కూడా ఉన్నాయిగా. ఇదంతా ఎన్డీఏనండి. అంటే బీజేపీ కొనే బలం మీకు తెలుసు, నాకు తెలుసు అండి. ఇక్కడ బీజేపీ కట్టాలు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మనం ఆ సీట్లు కూడా మనం టీడీపీ కట్టాలు వేసుకోవచ్చు. మనం ఇబ్బంది ఏం కాదు సార్. అది బీజేపీ ఇక్కడ స్వయంగా సొంతగా బలం లేదు ఇక్కడ. అది చెప్తే మనం పక్కన పెడదామండి. అయితే ఇక్కడ నితీష్ కుమార్ గారు చేతల మనిషి, నాయుడు గారు కేవలం మాటల మనిషి మాత్రమే. ఎందుకంటే నితీష్ కుమార్ గారికి ఈ రోజున మీకు వారికి ఇన్ఫ్రా ప్రాజెక్టులకి 26,000 కోట్ల రూపాయలు, 2,400 మెగావాట్ల 2 పవర్ ప్లాంట్లకి 21,400 కోట్ల రూపాయలు, వరద నివారణ ప్రాజెక్టులకు 11,500 కోట్ల రూపాయలు, అంటే మొత్తం మీద 58,900 కోట్ల రూపాయలు నితీష్ కుమార్ గారు చాలా నిశ్శబ్దంగా, ఆడంబరాలు చేయకుండా, గొప్పలకు పోకుండా, తానేదో గొప్పవాడిని చెప్పుకోకుండా ఆయన చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కేంద్రం నుంచి 58,900 కోట్ల రూపాయలు పొందితే సహాయం కింద. అయితే ఏపీ మాత్రం ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఒక పైసాను కూడా హామీ పొందలేకపోయింది. పోలవరానికి ఎంత ఇస్తారో చెప్పడు, ఎప్పుడు ఇస్తారో చెప్పడు. ఇస్తామని చెప్పి అంటారు, మా బాధ్యత మీరు నెరవేర్చుకుంటామని చెప్పి అంటారు. గత 10 ఏళ్ళకి ఇదే మాట చెప్తున్నారు. అమరావతికి సంబంధించి మేము లోన్ ఇస్తాం, లోన్ ఇప్పిస్తాం అంటారు. అయితే దీనికి సంబంధించి లైక్ మన మ్యూచువల్ గ్రాంట్, దాన్ని సంథింగ్ అది ఒక మాట సార్, మ్యాచింగ్ గ్రాంట్ కింద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ పే చేయాలి. అది రాష్ట్ర ప్రభుత్వం పే చేయగలుగుతుందో చూస్తాం, లేకపోతే మేమే పే చేస్తాం చెప్పి అంటుంది ఒకటి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రేపు ఈ లోన్ ప్రహాసనంతో ఒక 500 కోట్లు 600 కోట్లు మీకు ఇస్తామని చెప్పి అంటారండి. సరే, దానికన్నా ముఖ్యమైన అంటే మీకు అమరావతికి ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వను అని చెప్పి వారు గతంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది పార్లమెంట్ లో కూడా చెప్పారండి. దానికి ఉదాహరణ మీకు సాక్ష్యం. అంటే సరే అప్పుడు చెప్పుండొచ్చు, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల్లో సార్ ఇది చిన్నపిల్లలు కాదండి. ఇది పార్లమెంట్ లో, అవును కరెక్టే, పార్లమెంట్ లో చెప్పిన ఎన్నో మాటలు మారుస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆగండి సార్, కేసర్ గారు, వీరు ఇది చిన్నపిల్లల ఆట కాదు. ఇది మోడీ గారు తన ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని చెప్పి బీహార్ కో ఏపీకో అయాచితంగా సహాయం చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు అంగీకరించవు. ఇప్పటికే మీ కేరళ ముఖ్యమంత్రి గారు మీకు తెలిసే ఉంటుంది, ఒక ఫారిన్ సెక్రటరీని, ఒక విదేశాంగ కార్యదర్శిని ఒక రాష్ట్రం తరఫున నియమించారు. బెంగాల్ ముఖ్యమంత్రి బెంగాల్కి భారతదేశానికి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే కేంద్రం ఇటువంటి పనులు చేస్తే, ఇటువంటి దుందుడు పనులు చేస్తే దేశ సమగ్రత కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. మీకు చాలా స్పష్టంగానండి, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్ఫర్మ్ నో మోర్ ఎయిడ్ టు అమరావతి. మేము మీకు 2,500 కోట్లు మీకు ఇచ్చాము, ఇక నుంచి దానికి సంబంధించి ఒక పైసా కూడా మేము ఇవ్వమని చెప్పి పార్లమెంట్ లో ప్రకటించారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏది ఇస్తారు మనం తీసుకుందామని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా భ్రమలతో కూడిన అంశం అవుతుంది తప్ప అవన్నీ కూడా మెటీరియల్స్ కావు. కాబట్టి ఏంటంటే ఈ కనకదారులు పడిపోవడం, కనక వర్షాలు, దట్ ఈస్ బాబు రాజస్వం ఈనాడు వాళ్ళు మొన్న ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఈనాడు వాళ్ళు అసలు రాయలసీమకి రోడ్లు పడిపోయినట్టు, ఇండస్ట్రీస్ వచ్చేసినట్టు, ఇప్పుడు అమరావతికి రాజస్వం వచ్చేసినట్లు, అసలు సినిమా చంద్రబాబుని మించి చూపిస్తున్నారు, సినిమా చూపిస్తున్నారు. నిజంగా వస్తే సంతోషమే. కానీ మళ్ళీ ఇంకోవైపు ఏంటి, జగన్ ప్రభుత్వంలో అట్లయిపోయింది, ఆర్థికంగా క్లిష్టంలో ఉన్నాం, విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు మీకు గుర్తుందా, అదుర్సు సినిమాలో తోట భరణి జాతకాలు చెప్తుంటారనమాట.
ఎంఎస్ నారాయణ వెళ్ళి ఆయన దగ్గర జాతకానికి వెళ్తాడు, వేరే పర్పస్లో ఉంటే జాతకం చూపిస్తాడు. ఆ జాతకంలో నీకు అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఆ రేఖ బాగోలేదు, ఈ రేఖ బాగోలేదు అని చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత హిల్లేస్తాడు. అదేంటి నీకు అవ్వలేదంటే నీ బొంద, ఎవడైనా జాతకం చెప్పించుకునేది భవిష్యత్తు బాగుండాలని, ఈ దిక్కుమాలని దీనికోసం కాదంటాడు. అట్లాగే మన గవర్నర్ స్పీచ్ అంతా కూడా చివరికి భరణి జాతకంలాగా ఎంతసేపు జగన్ ప్రభుత్వం మీదే తప్ప తామేం చేస్తామో తమ భవిష్యత్తు ఏంటో చెప్పలేదు. ఇప్పుడు కూడా ఇట్లా ఇవన్నీ కూడా కలిపితే ఇది ఈ గందరగోళం ఇదే కంటిన్యూ అయ్యేటట్లుంది కృష్ణరాజు గారు. సార్ అది మళ్ళీ ఒక ప్రహాసనాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. ఆంధ్ర ప్రజలు మరోసారి తీవ్రంగా మోసం చేయబోతున్నారు. రైట్. కృష్ణ పరమాత్మ అనకాపల్లి. కృష్ణ పరమాత్మ నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారాలండి. నమస్కారం. అసలు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి గుండుస్తున్నాయని అనుకోవాలండి. ఎందుకంటే అక్కడ బీహార్ కు చూస్తే 40,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు. ఇక్కడేమో రాజధాని నిర్మాతం 15,000 కోట్లు 1,500 కోట్లు అప్పులు ఇచ్చారండి. ఇది చాలా అన్యాయం అండి. ఇది కేవలం ఏంటంటే చంద్రబాబు తన మీద ఉన్న కేసుల్ని చూసి కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తుందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ కేసుల గురించి పశ్చిమ బెంగాల్ ఎంపీ ఒకరు పార్లమెంట్ లోనే ప్రకటించారండి. దీన్ని క్లియర్ గా తెలుస్తుందన్నమాట. ఈ కేసుల గురించి చంద్రబాబు భయపడి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి కేంద్రమే చేయలేకపోతున్నాడు. 21 మంది ఎంపీలుండి కూడా ఆయన సాధించింది శూన్యం. రైట్. ఆంథోనీ రెడ్డి గారు ఒకరు హైదరాబాద్ నుంచి. ఆంథోనీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. రైట్. మరొకరు హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. అదే ఇది యాక్చువల్ గా పోయిన 5 years లో జగన్ గారు జిఎస్డిపిలో 5 lakh crores ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరిగింది. అంటే దాని మీద ఎఫ్ఆర్బిఎం చట్టాలు అమలు చేసినా కానీ 3% లోన్ తీసుకోవాలన్నా అదే సంవత్సరానికి 15,000 కోట్లు అవుతుంది. అంటే నెక్స్ట్ 5 years కి 75,000 కోట్లు అదే అవుతుంది. అంటే అదంతా నెక్స్ట్ 5 years ఎవరు మిత్రమా కాదు, నెక్స్ట్ 5 years కౌంట్ చేసుకున్నా పర్ ఇయర్ 15,000 వేసుకున్నా 75,000 కోట్లు అదే అవుతుంది వీళ్ళకు. అంటే జస్ట్ జగన్ గారు పెంచిన జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ కి 5 లక్షల కోట్లు పెరిగాయి. కానీ ఆయనేమో మొత్తం అంత విధ్వంసం ఇంత విడమర్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పట్లేదు ఎంత 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 బాగా పరిపాలించిందో, ఎంత బాగా యూజ్ అవుతాయి. ఇది చెప్పలేకపోతున్నారు. రైట్. విష్ణు గారిని అడుగుదాం. విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఇది అప్పన్నమా పప్పన్నమా? పప్పన్నం నేను చంద్రబాబు గారే చెప్పినా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళేమో శరపంటూ రెచ్చిపోయి ఇంకా అసలు మొత్తం ఆ రాజధాని నిర్మాణం అయిపోయినట్లు అంతా ప్రజలంతా హ్యాపీగా ఉన్నట్లు తెగ రాసేశారు. చంద్రబాబు గారు కూడా అంత సంతోషంగా లేడు, అది విశేషం. సో అట్లాగే ఈ బీహార్కేమో 58,900 కోట్లు గ్రాంట్ డైరెక్ట్గా, వేరాజ్ ఏపీకి వచ్చేసరికేమో 15,000 కోట్ల అప్పు. ఎట్లా మీ పార్టీ ఎలా చూస్తుంది? అలాగే మీ వైసీపీ వాళ్ళు సరిగా చెప్పుకోలేకపోతున్నారు అని ఒక కాలర్ అంటున్నారు. మాట్లాడండి కృష్ణరాజు. మీకు క్వశ్చన్ చెప్తా సార్. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తమకేదో చాలా కన్సర్న్ ఉన్నట్టుగా అమరావతి గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లుగా రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవాలా అన్నట్టుగా మాట్లాడుతుంది ఒకటి. నిజానికి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోతే కేంద్రం ఏం చేసింది? కేంద్రం ఎందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద దానికి సంబంధించిన ఎటువంటి ఒత్తిడి తేలేదు. అట్లాగే ఆ స్థాయిలో వాళ్ళు కూడా అబద్ధాలు ఎట్లా చెప్తారండి? 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి కదా, తర్వాత అమరావతిని రాజధానిగా ఉంచారు కదా, ఎవరు జగన్ గారు కూడా అక్కడి నుంచి ఏం తీసేయలేదు కదా, దీంట్లో రాజధాని లేదని వాళ్ళు కూడా ఎట్లా అబద్ధాలు చెప్తారండి? సీతారామన్ గారు కూడా నిజానికి సీతారాములు అంటే చాలా మనం ఆరాధ్య దైవాలు వాళ్ళు. వారి నోట వెంట కూడా ఇటువంటి మాటలు రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రెండోది ఏంటంటే అమరావతి, చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అమరావతి, సరే మనందరూ ఒప్పుకుందాం. అయితే ఈ అమరావతికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 40 రోజులు 50 రోజులు అవుతుందండి. ఇప్పటి వరకు కూడా అమరావతిని రాజధానిగా చేస్తూ ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ లేదు? గెజెట్ నోటిఫికేషన్ ఉంది కేవలం సిఆర్డీకి మాత్రమే, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి మాత్రమే ఉంది తప్ప
అమరావతి నగరానికి, నగరం అంటే మీకు దాని నిర్దిష్టంగా కొన్ని సరిహద్దులు ఉంటాయి, దానికి కొంత విస్తీర్ణం ఉంటుంది. అటువంటి నగరానికి సంబంధించి, రాజధాని నగరానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జీవో జారీ చేయలేదు, ఎటువంటి రాజపత్రం గెజిట్ నోటిఫికేషన్ లేదు. కేంద్రం కూడా దీనికి సంబంధించి ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్నదాకా ఏం చెప్పారు, 3 రాజధానులు అని చెప్పి ఈ గత ప్రభుత్వం విమర్శించారు. సరే 3 రాజధానులు లేవు. మరి ఈ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అయిపోయింది అది. మరి ఈ 45 రోజులు 50 రోజుల పాటు ఇప్పుడైనా మీరు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఎందుకు జీవో జారీ చేయలేకపోయారు? నిర్దిష్టమైన హద్దులతో. నా కంటెస్ట్ ఏంటంటే, రాజధాని అంటే మీరు మీకు చెప్పినట్టు నిర్దిష్టమైన హద్దులు ఉంటాయి, కొంత విస్తీర్ణం ఉంటుంది. అవన్నీ మీరు గుర్తిస్తూ నోటిఫై చేస్తూ ఒక జీవోని ఇప్పటి వరకు ఎందుకు జారీ చేయలేదు? అంటే ప్రజల్ని మీరు మోసం చేయడానికి మరోసారి పూర్తిగా సన్నద్ధులై వచ్చారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఇప్పుడు నిజంగా అమరావతి రాజధానిలో ఇప్పటికీ మళ్ళీ ఒక 4,000 ఎకరాలు ఏదో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ రైతులంతా సిద్ధంగా లేరని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ముందుకు వెళ్తారు? అక్కడ ఏం జరగబోతోంది? మళ్ళీ ఘర్షణలు తప్పవా? రైతులకు అన్యాయం జరుగుతుంది తప్పదా? కేసర్ గారు, అమరావతికి సంబంధించి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మేము అక్కడ అన్ని చూస్తూ వచ్చామండి. మేము రైతులను ఒక సందర్భం రైతులు మొబైల్ చేసాం, వాళ్ళ మీటింగ్లో పెట్టాం. మాకున్న అవగాహన ఏంటంటే, అమరావతి రైతులు అప్పుడు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో తమ అంగీకారాన్ని తెలపలేదు రాజధానికి. సార్ మీకు విషయం చెప్తాను సార్. మీకు ఈ నిజానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే, నన్ను చూసి ఆ రోజున 33,000 ఎకరాల పొలాన్ని నాకు రైతులు ఇచ్చారని చెప్పి అంటారు ఆయన. నేను వారికి రుణపడి ఉన్నానని చెప్పి అంటారు. మంచిదే, బాగానే ఉంది, మాటల వరకు బాగానే ఉంది. కానీ వారికి ఇవ్వవలసిన రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చేటప్పుడు దాదాపు 65,000 ప్లాట్లు కమర్షియల్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ కావచ్చు అండి. ఆ ప్లాట్లను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి రైతులకు రిజిస్టర్ చేయాలి. దానికి ఈ రైతుల్లో దాదాపు మీకు ఇంకా ఇప్పటికీ కూడా దాదాపు 27,000 ప్లాట్లకు సంబంధించిన రైతులు ముందుకు రావటం లేదు అట్లా ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవడానికి. అంటే ఏమిటంటే, మేము మా ప్లాట్లు మీకు రిజిస్టర్ చేస్తే మా భూములు మీకు పూర్తిగా హక్కులు కోల్పోతామని చెప్పి వారు ఇవ్వలేదు. నిజానికి ఇప్పటికీ కూడా అమరావతిలో ప్రభుత్వం వద్ద ఉన్న భూమి దాదాపు 20,000 ఎకరాలు మాత్రమే. 33,000 ఎకరాలు కాదు. విష్ణు గారు లైన్లోకి వచ్చారు, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. సత్యనారాయణ గారు కాకినాడ నుంచి. సత్యనారాయణ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. మాట్లాడినండి చెప్పండి. సరే, ఏముందని ప్రతిదానికి కూడా ఇంకా వాళ్ళు ఏం చేసినా తెలిపోతుందండి. వాళ్ళని అడుగునే వాళ్ళు ఎలా కనపడలేదు. మాట్లాడుతూ పేకిరెడ్డి అనేది అని ఇదని విమర్శించడం తప్ప రౌడీ రాజ్యం అండి. అంటే ఏమి లేదు. రౌడీ రాజ్యం నాకులాగా చూసిన వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలు ఎలా చెప్తారో ఏంటో అని తెలుస్తుంది. విజయవాడలో 6 సీట్లు మొన్న నెగ్గి ఒకటి కూడా రాలేదు. ఇంకా ఉడికిపోయి ఇంకా దౌర్జన్యం చేస్తారు. ఏంటి జనాలను ఇదిలాగా కల్పించాలి. ఓకే, రైట్. విష్ణు గారు మాట్లాడండి. ఈ అప్పన్నమేనని చెప్పి పప్పన్నం కాదు అప్పన్నమే అని చెప్పి చంద్రబాబు గారే అంటున్నారు. మరోవైపు బీహార్కేమో 59,000 కోట్లు, మనకేమో 15,000 కోట్ల అప్పు, వాళ్ళకేమో గ్రాంటు. ఎట్లా చూస్తున్నారు? అట్లాగే ధర్నాకి సంబంధించి ఏం మేరకు ఏర్పాట్లు అయ్యాయి? అక్కడ వర్షం ఏమైనా పడుతుందా? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానమైనటువంటి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరే చంద్రబాబు నాయుడు గారి పాలసీ అమరావతి దాని మీదే ఆయన ఈ మధ్య ఢిల్లీ పోయి ఈ అప్పు సంబంధించి ఆయన చాలా రహస్యంగా, మనం ముందు చెప్పకూడదు ఎవరికి, అన్ని విషయాలు రహస్యంగా ఉండాలి అది ఏదో మాట్లాడేశారు. కేంద్ర ప్రభుత్వము అప్పు కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు గతంలో ఎన్డీఏతో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో ఎక్కడ కూడా పూర్తిగా వైఫల్యం చెంది. అప్పు ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తెలుగు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి దుష్ప్రచారం ఏంటి? 15 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ కి. జగన్ వచ్చిన తర్వాత అప్పులమయం అయిపోయింది అని చెప్పి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి ఏ విధంగా తనకు కావాలో ఆ రకంగా మలుచుకుంటం జరిగింది. ఈ 45 రోజుల్లో అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ ఇటు కేంద్రం ఇచ్చినటువంటి అప్పు మొత్తంతో కలిపితే 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి అప్పు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తానని చెప్పినటువంటి అప్పు కానీ, లేకపోతే 7,000 కోట్లు పెన్షన్ సమయంలో కానీ, లేకపోతే విత్తనాలు తర్వాత ధాన్యం కొనుగోలు సంబంధించి 5 కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదించింది. ఈ అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నటువంటి
చదువుకున్నటువంటి వాళ్ళు కానీ అలాగే తటస్థవాదులు కానీ లేకపోతే గమనించేటటువంటి వాళ్ళు కానీ మమ్మల్ని విమర్శించి మేము చేసేటటువంటి విధానం తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదే రోజు అదే విధానం కొనసాగిస్తా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మాట్లాడాల్సినటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు మంచి చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు, ఈ అంశాన్ని, ఇలాంటి పరిస్థితుల్ని పోయిన 5 సంవత్సరాల క్రితమే ప్రధానమంత్రి నివాసం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం ఉంటే తప్ప లేకపోతే మాట వినదు అన్నారు. ఆ 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం మనం. వాళ్ళకి మెజారిటీ ఉంది, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇది పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుల ద్వారా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా ఉంటే ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమంత్రి ఇంటి ముందు మాట్లాడారు. మనకు కనుక అవసరం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తేనే మనం మద్దతు ఇస్తాము అని చెప్పి ధైర్యంగా చెప్పారు. కానీ ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, వాళ్ళకి ఓటు వేయడం ద్వారా జరిగినటువంటి లాభం ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంలో కూడా ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్క్ లోకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో అంశాలు కానీ, ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా ఇస్తేనే మా మద్దతు ఉంటుంది అని చెప్పి ముందస్తుగా చెప్పేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎందుకునో మరి మొన్న జరిగినటువంటి దాంట్లో ఎక్కడ లోపం జరిగిందో ఏంటో అనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కాదు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అవుతుందండి? ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కి వెనుదన్నుగా ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కూడా వెనుదన్నుగా ఉంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అని చెప్పి పదే మత్తుకుంటున్నప్పటికీ కూడా మన పార్లమెంట్ సభ్యుల్ని గొంతు నొక్కేసి మీరెవరూ మాట్లాడొద్దని చెప్పి భజన చేసే విధంగా తయారయ్యారంటే, నిర్మలా సీతారామన్ గారు అక్కడ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుకి చప్పట్లు కొట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అని అంటే మనం ఏమనుకోవాలి? చెప్పండి. కాబట్టి ఇది ఖచ్చితంగా తనకున్నటువంటి మీడియా సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాటలతో శాసనసభలో మాట్లాడిన, పత్రికలో రాసిన, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ఏ చర్యని అడ్డుకునేటటువంటి ప్రయత్నం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేసేటటువంటి ప్రయత్నం లేకుండా కాలం గడుపుకునేటటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, జరుగుతున్నటువంటి వాస్తవాల్ని అక్కడ ఉన్నటువంటి జాతీయ మీడియాకు చూపించడం కానీ, అలాగే ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులు కానీ, హింస కానీ, లేకపోతే జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం ఈరోజు రైట్. కృష్ణరాజు గారు చెప్పండి, ఈ ధర్నా దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలను కానీ ప్రముఖులను కానీ అట్రాక్ట్ చేసే అవకాశం ఉందా? ఈ విషయంలో వైసీపీ మరింత చురుకుగా వ్యవహరించి ఉంటే బాగుండేది. భావసారూప్యత గల పార్టీలను వారు ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే, వైసీపీకి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు కూడా వారు బీజేపీకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా బీజేపీతో వారు సత్సంబంధాలు, అంటే కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు కలిగించే ప్రయత్నం చేశారు. కాబట్టి మిగతా పార్టీల వారు తమంత తాము ముందుకు రావడానికి కానీ, లేకపోతే వీటి అడిగితే వారు రావడానికి కానీ పెద్దగా ఆస్కారం అయితే పెద్దగా కనిపించడం లేదండి. ఈ విషయంలో కూడా వైసీపీ తన వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజున బీజేపీకి క్రమంగా దేశవ్యాప్తంగా బలం తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో అసలు ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుందో లేదో డౌటే, వచ్చే ఎన్నికలు వస్తుందో లేదో డౌట్. కాబట్టి అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తన వైఖరి ఏమిటో చూసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ ధర్నాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది గత 50 రోజులుగా ఒక నిజంగా చెప్పాలంటే సౌత్ సూడాన్ లో పరిస్థితులు, లేకపోతే ఒక అరాచక పరిస్థితులు అనేవి ఆంధ్రప్రదేశ్ లో తాండవిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ హింసలు, గృహదానాలు, హత్యలు, మానభంగాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరువు పోయే విధంగా సామాజిక మాధ్యమాల్లో
వార్తలు వస్తున్నాయి. మీకు మనం చెప్పినట్టు ఒక పల్నాడు ప్రాంతంలో రషీద్ అనే ఒక యువకుడిని నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేస్తే ఆ వీడియోని గతంలోనే 25 కోట్ల మంది చూసారు, బహుశా ఎక్కువ మంది చూస్తారు. దీనికి తోటి మీకు ఇన్ఫ్లుయెన్సర్, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యూట్యూబర్ ఆయన ధ్రువ రాఠీ, ఆయన కూడా దీనికి సంబంధించిన వీడియోని ఆయన సర్క్యులేట్ చేస్తే దాన్ని కూడా కోట్లాది మంది చూశారండి. అంటే ఇప్పటికే ఏమైందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిపోయిందన్న విషయం మన భారతదేశానికే కాదు ప్రపంచంలో చాలా మంది కూడా తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ ప్రయత్నం చేయటం వల్ల ఢిల్లీలో వైసీపీ నాయకులు ఇటువంటి ప్రయత్నం చేయటం వల్ల అక్కడ ఉన్న నాయకులకి అంటే ఇతర పార్టీల నాయకులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి, దేశ ప్రజలకు తెలియజేయడానికి కూడా ఒక అవకాశం కలుగుతుంది. రైట్. నిజానికి బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల బీజేపీల కూటమే తప్ప ఇంకొకటి కాదు. ఈ 50 రోజులుగా సాగినటువంటి విధ్వంసకాండ, హత్యాకాండ, ఆస్తుల దగ్ధం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసి పరిశ్రమలు రాకుండా, జగన్ గారి టైంలో పరిశ్రమలు వస్తుంటేనేమో రాకుండా అడ్డంబడి రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడేమో రావాలంటేనే భయపడే రీతిలో ఆంధ్రప్రదేశ్ని భయానకమైనటువంటి రాష్ట్రంగా మార్చేశారు. మరి ఇది చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజీ ఏ రకంగా ధ్వంసం చేశారన్నది తెలియజేస్తుంది. కృష్ణరాజు గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.